అయ్యింది ఇచ్చండి ఒక శాతం జే ini yang berberstem. Ini ada lagi subtinari. Oke. Nah, ada lagi. Ini mana kan? Elkina udah lama. Oke. అదైతే పనికైతే వచ్చాము. ఆడేవాడు రా వీడి
ఇల్కిం హాయ్ ఫ్రెండ్స్ ఏలిను ముందు బాగా అలవాటు లాగడం వెయ్యి వచ్చేసి మంగచ్చే చికెన్ హలో గాయ్స్, నేను మీ తెలుగు బాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఈరోజైతే ఏదో ఒక వీడియో చేద్దామని బయటకైతే అడవికి వచ్చేసాను గాయ్స్. సో నాకైతే ఏ వీడియో చేయాలో అర్థం కావట్లేదు. అందుకని చెప్పి నేనైతే ఏదో ఒక వీడియో చేద్దామని అడవికి అయితే వచ్చేసాను. సో నేనైతే ఈరోజు ఏ వీడియో చేస్తానో మీకైతే చెప్పను, కానీ చూపిస్తాను. సో నేనేం చేశాను ఈ వీడియోలో అది మొత్తం తెలియాలంటే చివరి వరకు చూడండి గాయ్స్. నేనైతే ఏం చేశానో ఈ వీడియోలో ఏం చేస్తున్నానో మీకైతే చెప్పను, చూపిస్తాను. సో ఈ వీడియోలో నేనైతే ఏ వీడియో చేస్తానో మీకైతే చెప్పను, కానీ చూపిస్తాను. నేను ఏం చేశానో మీకు తెలియాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మనమైతే ఇప్పుడు అడవిలోకి అయితే వెళ్ళిపోదాం. సరే, ఇప్పుడైతే బాగా ఎండ కొడుతుంది. సో చూస్తున్నారు కదా, నాకు అప్పుడు చెమటలు వచ్చాయి. సో గాయ్స్ నేనైతే చాలా దూరం వచ్చేసాను. మా ఊరు నుండి ఒక 1 కిలోమీటర్ దూరంలో అయితే వచ్చేసాను. సో నాతో అయితే ఎవరూ రావట్లేదు. సో చూడండి, ఇదిగోండి నేను ఒక్కడనే ఉన్నాను. సో నేను ఒంటరిగా వీడియో అయితే చేసుకుంటున్నాను. గాయ్స్ నేనైతే అడవి లోపలికి అయితే వచ్చేసాను. చాలా పెద్ద అడవి అనమాట. మా ఊర్లో అతి పెద్ద అడవి ఇదేనమాట. సో చూడండి, అడవిలోకి అయితే వచ్చేసాను. సో అడవి లోపల నేను ఏం చేస్తాను అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. గాయ్స్ నేనైతే అడవి లోపలికి అయితే వచ్చేసాను. ఇది మా ఊర్లో అతిపెద్ద అడవి అనమాట. సో అడవి లోపలికి వచ్చి ఏం చేస్తానో మీకైతే చూపిస్తాను. సో చూడండి, చాలా పెద్ద దట్టమైన అడవి. సో ఇందులోకి వెళ్ళి నేనైతే మీకు ఏం చేస్తానో చూపిస్తాను అన్నమాట. గాయ్స్ నేనైతే అడవిలో ఒక చెట్టు పైన ఒక చిన్న గూడునైతే నిర్మిద్దాం అనుకుంటున్నాను. అదే గూడు అంటే చిన్న ఇల్లు లాంటిదన్నమాట. సో మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఒక చెట్టు పైన అయితే ఒక చిన్న గూడైతే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనకి చెట్టు కావాలన్నమాట. ఎందుకంటే మనం చెట్టు పైనే ఇల్లు అయితే నిర్మించుకోబోతున్నాం కాబట్టి. సో ఇప్పుడు మనం మంచి చెట్టు అయితే వెతుక్కోవాలి. సో మనకి ఎటువంటి చెట్టు అయితే బాగుంటుంది. సో గాయ్స్ అడవిలో అయితే చాలా అంటే చాలా దోమలు ఉన్నాయి.
సో బాగా కుడుతున్నాయి. సో నేనైతే ఇప్పుడు చెట్టు వెతుక్కోవాలి. మనం గూడు నిర్మించుకోవడానికి చెట్టు అయితే వెతుక్కోవాలి. చూస్తున్నా కానీ నాకు సరైన చెట్టు కనిపించట్లేదు. ఓకే, నాకైతే చెట్టు కనిపించింది, వెళ్తున్నాను చెట్టు దగ్గరికి. సో ఆ చెట్లో మనకి ఎక్కడం వీలవుతుందో అవ్వదో చూడాలి. ఇంకా చెట్టు ఎక్కడం వీలయ్యేటట్టు ఉంది, కానీ సో అక్కడ గూడు నిర్మించుకోవడం అయితే అవ్వదనుకుంటా. నాకు తెలిసి మీకైతే చూపిస్తాను. చెట్టులో అయితే చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇందులో గూడు కట్టడం అయితే అవ్వదనుకుంటా నాకు తెలిసి. అదే ఇల్లు. సో చూడండి, ఇదైతే చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడైతే గూడు కట్టడం అవ్వదనుకుంటా నాకు తెలిసి. మనమైతే ఇంకొక చెట్టునైతే వెతుక్కుందాం. సో చూద్దాం, అడవి కదా, చాలా ఎక్కువే ఉండుంటాయి చెట్లు అయితే. మనం మంచి చెట్టు అయితే వెతుక్కోవాలి, ఎందుకంటే చెట్టు పైన కదా చేస్తున్నాం. ఈ అడవిలో నివసించాలంటే కొన్ని జంతువులు, భయంకరమైన జంతువులు ఉండొచ్చు. అందుకని చెప్పి నేనైతే గూడు చెట్టు పైన కట్టుకుందాం అనుకుంటున్నాను. గాయస్, మనకు కావాల్సిన చెట్టు అయితే గంట సేపు అవుతుంది వెతుకుతున్నాను, కానీ కనిపించడం లేదు. సో మనకి సరిపడా చెట్టు అయితే దొరకట్లేదు. ఈరోజు దొరకదేమో నాకు తెలిసి. చాలా అంటే చాలా వెతికాను అడవిలోన, ఒకటి కూడా నాకైతే సెట్ అవ్వట్లేదు. సో చూద్దాం, ప్రయత్నిస్తే దొరకనిదంటూ ఏది ఉండదు కదా. సో చూడండి, అడవిలో అయితే ఎంత కష్టపడి తిరుగుతున్నాం, కనీసం ఆ దేవుడికి కూడా జాలి లేదు. ఒక్క చెట్టు అయినా కనిపించవచ్చు కదా. ఓకే గాయస్, కనిపించట్లేదు గాయస్ ఒక్క చెట్టు కూడా. చూద్దాం ఇంకా ముందుకెళ్ళి. ఇదిగోండి, ఇంత దూరం అయితే వచ్చేసాను. ఇదిగో ఇవన్నీ రాళ్ళు, కింద చూస్తే లోయ. ఇదిగోండి చెట్లు. వీటిపైన చేద్దామంటే ఈ చెట్టు ఎక్కడం అవ్వదే. ఎక్కాలంటే మనం కొంచెం దీన్ని నిచ్చెన వేసుకోవాలి. సో మనకి కొంచెం వీలుండేటట్టు చేసుకోవాలన్నమాట మనకి ఏదైనా. సో చూడండి గైస్, రాళ్ళు అయితే ఎలా ఉన్నాయో. ఈ ప్లేస్కి కూడా మనం ఎప్పుడు రాలేదు, మొదటిసారి. వెళ్దాం, కొంత దూరం వెళ్దాం. సో గాయస్, కింద మొత్తం లోయే. సో మీకైతే ఎలా కనిపిస్తుందో తెలీదు. సో చూడండి, మొత్తం లోయ మీకు సరిగ్గా కనిపించట్లేదు, చూపిస్తా. చూడండి, ఇంత లోయ అనమాట. భయం వేస్తుంది చూస్తుంటేనే. మనమైతే పైకి ఎక్కుదాం. సో గాయస్, మొత్తం చాలా పైకి అయితే వచ్చేసాము. మీకైతే వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. సో చూడండి, వ్యూ అయితే ఇట్లా ఉంది. మనమైతే కొంత దూరం వరకు వచ్చాము. ఇదిగోండి, అలాగే ఇంకొక కొండ. చూడండి, చాలా అంటే చాలా పెద్ద అడవి. ఇదే మా ఊరికే అత్యంత పెద్ద అడవి అన్నమాట. సో ఇక్కడ నాతో పాటు ఎవరు కలిసి రాలేదు,
నేను ఒంటరిగా అయితే వచ్చాను. కొంచెం భయంకరంగానే ఉంది, కానీ వీడియో కోసం తప్పదన్నమాట. సో గాయస్, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా సిబ్బందిలో చేరవచ్చు కదా. దయచేసి, నేను ఒంటరిగా వీడియోస్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే కొంచెం అవ్వట్లేదన్నమాట. ఎలా చెప్పాలి మీకు? ఓకే, నాకు నేనే వీడియో తీసుకోవడం అవ్వట్లేదు. నాకు ఒక కెమెరామెన్ కావాలి. దయచేసి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. సో గాయస్, ఇవేవో చిన్న చిన్న పురుగులు. సో మీకైతే కనిపిస్తున్నాయో లేదో, నేను ఇక్కడికి వచ్చేసరికి చాలా అంటే చాలా రచ్చ రంబోలా చేస్తున్నాయి. చూడండి గాయస్, కొండలు మీకు ఎలా కనిపిస్తున్నాయో. ఇదిగోండి, ఇదైతే అత్యంత పెద్ద కొండ కాబట్టి ఇక్కడ నుండే కనిపిస్తున్నాయి మొత్తం కొండలు. సో నేనైతే ఇంకా మీకు చూపిస్తాను. చాలా చాలా పెద్ద అడవి కాబట్టి ఇందులో ఉండే చెట్లు జిల్లానే లేదు.
వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. జనాలు అయితే పారిపోతున్నారు, వాళ్ళందరూ కాదు, చూస్తున్నారు కదా. వర్షం అట్లా వస్తుంది, ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. అయ్యింది ఇచ్చండి ఈ ఒక్క శాతం Hindi niya berbestem.
వీళ్ళకి చుట్టినారు. ఓకే అదా ಅದಕ್ಕೆ మనకి ఎల్కేనా ఆవిడ పాము ఓకే అదైతే పనికైతే వచ్చాము. ఆడెవడ్రా వీడి ఇల్కిం హాయ్ ఫ్రెండ్స్ ఏలిను బాగా అలవాటు లాగడం. वेई लाला होचे जन मंगे छे कच्चे दे आया वाले है करता हो तोड़ रे ठीक है హలో గైస్, నేను మీ తెలుగు బాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఈరోజైతే ఏదో ఒక వీడియో చేద్దామని బయటకైతే అడవికి వచ్చేసాను గైస్. సో నాకైతే ఏ వీడియో చేయాలో అర్థం కావట్లేదు. అందుకని చెప్పి నేనైతే ఏదో ఒక వీడియో చేద్దామని అడవికి అయితే వచ్చేసాను. సో నేనైతే ఈరోజు ఏ వీడియో చేస్తానో మీకైతే చెప్పను, కానీ చూపిస్తాను. సో నేనేం చేశాను ఈ వీడియోలో అది మొత్తం తెలియాలంటే చివరి వరకు చూడండి గైస్. నేనైతే ఏం చేశానో ఈ వీడియోలో ఏం చేస్తున్నానో మీకైతే చెప్పను, చూపిస్తాను. సో ఈ వీడియోలో నేనైతే ఏ వీడియో చేస్తున్నానో మీకైతే చెప్పను, కానీ చూపిస్తాను.
నేను ఏం చేశానో మీకు తెలియాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మనమైతే ఇప్పుడు అడవిలోకి అయితే వెళ్ళిపోదాం. సరే, ఇప్పుడైతే బాగా ఎండ కొడుతుంది. సో చూస్తున్నారు కదా, నాకు అప్పుడు చెమటలు వచ్చాయి. సో గాయస్ నేనైతే చాలా దూరం వచ్చేసాను. మా ఊరు నుండి ఒక 1 కిలోమీటర్ దూరంలో అయితే వచ్చేసాను. సో నాతో అయితే ఎవరు రావట్లేదు. సో చూడండి, ఇదిగోండి నేను ఒక్కడనే ఉన్నాను. సో నేను ఒంటరిగా వీడియో అయితే చేసుకుంటున్నాను. గాయస్ నేనైతే అడవి లోపలికి అయితే వచ్చేసాను. చాలా పెద్ద అడవి అనమాట. మా ఊర్లో అతి పెద్ద అడవి ఇదేనమాట. సో చూడండి, అడవిలోకి అయితే వచ్చేసాను. సో అడవి లోపల నేను ఏం చేస్తాను అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. గాయస్ నేనైతే అడవి లోపలికి అయితే వచ్చేసాను. ఇది మా ఊర్లో అతిపెద్ద అడవి అనమాట. సో అడవి లోపలికి వచ్చి ఏం చేస్తానో మీకైతే చూపిస్తాను. సో చూడండి, చాలా పెద్ద దట్టమైన అడవి. సో ఇందులోకి వెళ్ళి నేనైతే మీకు ఏం చేస్తానో చూపిస్తాను అన్నమాట. గాయస్ నేనైతే అడవిలో ఒక చెట్టు పైన ఒక చిన్న గూడునైతే నిర్మిద్దాం అనుకుంటున్నాను. అదే గూడు అంటే చిన్న ఇల్లు లాంటిదన్నమాట. సో మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఒక చెట్టు పైన అయితే ఒక చిన్న గూడైతే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనకి చెట్టు కావాలన్నమాట. ఎందుకంటే మనం చెట్టు పైనే ఇల్లు అయితే నిర్మించుకోబోతున్నాం కాబట్టి. సో ఇప్పుడు మనం మంచి చెట్టు అయితే వెతుక్కోవాలి. సో మనకి ఎటువంటి చెట్టు అయితే బాగుంటుంది. సో గాయస్ అడవిలో అయితే చాలా అంటే చాలా దోమలు ఉన్నాయి. సో బాగా కుడుతున్నాయి. సో నేనైతే ఇప్పుడు చెట్టు వెతుక్కోవాలి. మనం గూడు నిర్మించుకోవడానికి చెట్టు అయితే వెతుక్కోవాలి. చూస్తున్నా కానీ నాకు సరైన చెట్టు కనిపించట్లేదు. ఓకే, నాకైతే చెట్టు కనిపించింది. వెళ్తున్నాను చెట్టు దగ్గరికి. సో ఆ చెట్లో మనకి ఎక్కడం వీలవుతుందో అవ్వదో చూడాలి. ఇంకా చెట్టు ఎక్కడం వీలయ్యేటట్టు ఉంది కానీ సో అక్కడ గూడు నిర్మించుకోవడం అయితే అవ్వదనుకుంటా. నాకు తెలిసి మీకైతే చూపిస్తాను. చెట్టులో అయితే చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇందులో గూడు కట్టడం అయితే అవ్వదనుకుంటా నాకు తెలిసి. అదే ఇల్లు. సో చూడండి, ఇదైతే చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడైతే గూడు కట్టడం అవ్వదనుకుంటా నాకు తెలిసి. మనమైతే ఇంకొక చెట్టునైతే వెతుక్కుందాం. సో చూద్దాం, అడవి కదా, చాలా ఎక్కువే ఉండుంటాయి చెట్లు అయితే. మనం మంచి చెట్టు అయితే వెతుక్కోవాలి. ఎందుకంటే చెట్టు పైన కదా చేస్తున్నాం. ఈ అడవిలో నివసించాలంటే కొన్ని జంతువులు, భయంకరమైన జంతువులు ఉండొచ్చు. అందుకని చెప్పి నేనైతే గూడు చెట్టు పైన కట్టుకుందాం అనుకుంటున్నాను. గాయస్ మనకు కావాల్సిన చెట్టు అయితే గంట సేపు అవుతుంది వెతుకుతున్నాను కానీ కనిపించడం లేదు. సో మనకి సరిపడా చెట్టు అయితే దొరకట్లేదు. ఈరోజు దొరకదేమో నాకు తెలిసి. చాలా అంటే చాలా వెతికాను అడవిలోన, ఒకటి కూడా నాకైతే సెట్ అవ్వట్లేదు. సో చూద్దాం, ప్రయత్నిస్తే దొరకనిదంటూ ఏది ఉండదు కదా. సో చూడండి, అడవిలో అయితే ఎంత కష్టపడి తిరుగుతున్నాం. కనీసం ఆ దేవుడికి కూడా జాలి లేదు. ఒక్క చెట్టు అయినా కనిపించవచ్చు కదా. ఓకే గాయస్, కనిపించట్లేదు గాయస్ ఒక్క చెట్టు కూడా. చూద్దాం ఇంకా ముందుకెళ్ళి. ఇదిగోండి, ఇంత దూరం అయితే వచ్చేసాను.
ఇదిగో ఇవన్నీ రాళ్ళు, కింద చూస్తే లోయ, ఇదిగోండి చెట్లు. వీటిపైన చేద్దామంటే ఈ చెట్టు ఎక్కడం అవ్వదే. ఎక్కాలంటే మనం కొంచెం దీన్ని ఇచ్చిన వేసుకోవాలి. సో మనకి కొంచెం వీలు ఉండేటట్టు చేసుకోవాలన్నమాట మనకి ఏదైనా. సో చూడండి గైస్, రాళ్ళు అయితే ఎలా ఉన్నాయో. ఈ ప్లేస్కి కూడా మనం ఎప్పుడు రాలేదు, మొదటిసారి. వెళ్దాం, కొంత దూరం వెళ్దాం. సో గాయ్స్, కింద మొత్తం లోయే. సో మీకైతే ఎలా కనిపిస్తుందో తెలీదు. సో చూడండి, మొత్తం లోయ మీకు సరిగ్గా కనిపించట్లేదు, చూపిస్తా. చూడండి, ఇంత లోయ అనమాట. భయం వేస్తుంది చూస్తుంటేనే. మనమైతే పైకి ఎక్కుదాం. సో గాయస్, మొత్తానికి చాలా పైకి అయితే వచ్చేసాము. మీకైతే వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. సో చూడండి, వ్యూ అయితే ఇట్లా ఉంది. మనమైతే కొంత దూరం వరకు వచ్చాము. ఇదిగోండి, అలాగే ఇంకొక కొండ. చూడండి, చాలా అంటే చాలా పెద్ద అడవి. ఇదే మా ఊరికే అత్యంత పెద్ద అడవి అన్నమాట. సో ఇక్కడ నాతో పాటు ఎవరు కలిసి రాలేదు, నేను ఒంటరిగా అయితే వచ్చాను. కొంచెం భయంకరంగానే ఉంది, కానీ వీడియో కోసం తప్పదన్నమాట. సో గాయస్, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా సిబ్బందిలో చేరవచ్చు కదా. దయచేసి, నేను ఒంటరిగా వీడియోస్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే కొంచెం అవ్వట్లేదన్నమాట. ఎలా చెప్పాలి మీకు? ఓకే, నాకు నేనే వీడియో తీసుకోవడం అవ్వట్లేదు. నాకు ఒక కెమెరామెన్ కావాలి. దయచేసి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. సో గాయ్స్, ఇవేవో చిన్న చిన్న పురుగులు. సో మీకైతే కనిపిస్తున్నాయో లేదో. నేను ఇక్కడికి వచ్చేసరికి చాలా అంటే చాలా రచ్చ రంబోలా చేస్తున్నాయి. చూడండి గాయ్స్, కొండలు మీకు ఎలా కనిపిస్తున్నాయో. ఇదిగోండి, ఇదైతే అత్యంత పెద్ద కొండ కాబట్టి ఇక్కడ నుండే కనిపిస్తున్నాయి మొత్తం కొండలు. సో నేనైతే ఇంకా మీకు చూపిస్తాను. చాలా చాలా పెద్ద అడవి కాబట్టి ఇందులో ఉండే చెట్లు. జిల్లానా దమ్